శ్రీజ యు ఆర్ ఎలిమినేటెడ్ అనడంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పడాలా అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇక శ్రీజ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను అసలు ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు గాయస్, మీరైనా జాగ్రత్తగా ఆడండి మీ గేమ్ ని అని చెప్పింది. ఇక నాగార్జున అయితే శ్రీజాని, నువ్వు ఈ హౌస్ లో ఎవరికైనా ఏమన్నా ఆట గురించి చెప్పాలనుకుంటున్నావా, అయితే చెప్పు శ్రీజ, ఎవరికి చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి శ్రీజ అయితే, అవును సార్, పవన్ కళ్యాణ్ కి అయితే నేను ఆట గురించి చెప్పాలనుకుంటున్నా. పవన్, నువ్వు ఆట చాలా బాగా ఆడుతున్నావు, కానీ అది ఇంకా బయటకు రావట్లేదు. నీలో ఏదో భయం ఉంది, దాన్ని తీసే. నీ స్ట్రాటజీస్ తో నువ్వు ఒక్కడవే గేమ్ ఆడు. నేను ఇప్పటి వరకు ఒక్కదానే గేమ్ ఆడా, నాకెవ్వరూ సపోర్ట్ లేరు. నువ్వు చూసుకున్నట్లయితే నీకు ఎంతో కొంచెం సపోర్ట్ ఉన్నట్టుంటారు, కానీ నీకు కూడా సపోర్ట్ ఉండరు బిగ్ బాస్ హౌస్ లో. ఈ హౌస్ లో ఎవరికి వాళ్ళే సపోర్ట్ గా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ఫైనలిస్ట్ లో ఉండాలి అండ్ ట్రోఫీని పట్టుకురావాలి. నేను కోరుకుంటున్నాను నువ్వు ట్రోఫీ తీసుకోవడం చూడాలని అంటూ శ్రీజ అయితే పవన్ కళ్యాణ్ కి చెప్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే శ్రీజ మాటలకి చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాకు ఉన్న ఒక్క ఫ్రెండ్, ఎంతో ఎక్కువగా నన్ను సపోర్ట్ చేసే ఫ్రెండ్ నువ్వే శ్రీజ. నేను కెప్టెన్ ఎలాగైనా నేనే చేస్తారా అంటూ నువ్వు చెప్పు. ఇప్పుడు నేను కెప్టెన్ గా ఉన్నాను శ్రీజ, నేను కెప్టెన్ గా ఉన్న టైంలో నువ్వు హౌస్ లో ఉండకుండా ఎలిమినేట్ అయి వెళ్ళిపోయావు అని చాలా బాధపడతాడు. ఇక ఏడుస్తాడు కూడా. దానికి శ్రీజ అయితే, వద్దు కళ్యాణ్, నువ్వు అసలు ఎమోషనల్ అవ్వద్దు. ఈ హౌస్ లో ఎవ్వరిని నమ్మద్దు. నీ ఆట నువ్వు ఆడు. నాకు కనుక ఛాన్స్ ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తా. నాగార్జున గారు నన్ను మళ్ళీ పంపండి సార్ అంటూ శ్రీజ అయితే నాగార్జున గారిని అడగడం జరిగింది. దానికి నాగార్జున అయితే, అది నా చేతుల్లో లేదమ్మా, బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఇలా శ్రీజ అయితే ఎమోషనల్ ఎలిమినేషన్ తో వెళ్ళిపోయింది. మరి శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఆటకి మీరు సపోర్ట్ చేస్తే కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.